ముంబై ఇండియన్స్ ఓపెనర్ రియాన్ రికల్టన్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో అవుట్ అవ్వకుండానే అవుట్ అయినట్టు భావించి పెవిలియన్ వైపు నడిచాడు. దీంతో సహచర ఓపెనర్ ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అతన్ని మందలించాడు. రియాన్ రికల్టన్ అత్యుత్సాహంతో బౌలర్ రివ్యూ తీసుకోగా నాట్అవుట్ గా తేలింది. రోహిత్ శర్మ అప్రమత్తంగా ఉండడంతో ముంబై ఇండియన్స్ కి భారీ నష్టం తప్పింది. అంపైర్ కూడా ఎలాంటి అయోమయానికి గురి కాలేదు. మహేష్ తీక్షణ వేసిన 6వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ 5వ బంతిని బ్యాక్ ఫుట్ ప్లిక్కాడే క్రమంలో బంతి అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యాడు. దాంతో బంతి ప్యాడ్స్ ని తాకింది. తీక్షణ గట్టిగా అప్పీల్ చేయగా రికల్టన్ పెవిలియన్ వైపు నడిచాడు. అంపైర్ నాట్అవుట్ ఇవ్వడం, రోహిత్ మందలించడంతో రికల్టన్ ఆగిపోయాడు. రీప్లేలో బంతి అవుట్ సైడ్ లెగ్ లో పిచ్ అయినట్టు స్పష్టమైంది. సన్ రైజ్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇలానే అత్యుత్సాహం ప్రదర్శించి అవుట్ అవ్వకుండానే పెవిలియన్ చేరాడు. దాంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా రికల్టన్ కూడా అలానే చేయడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫెయిర్ ప్లే అవార్డ్స్ కోసం ఇలా చేస్తున్నారా అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్స్ లో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 217 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లు రియాన్ రికల్టన్ 38 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 61 పరుగులు, రోహిత్ శర్మ 36 బంతుల్లో 9 ఫోర్ల సహాయంతో 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీస్ తో రాణించారు. సూర్యకుమార్ యాదవ్ 23 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 48 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్ సహాయంతో 48 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ లో మహేష్ తీక్షణ, రియాన్ పరాగ్ చెరొక వికెట్ తీశారు. Subscribe to One India and never miss an update.